దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 67వ కీర్తన మనం చదువుకుందాం. భూమి మీద నీ మార్గములు తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఈ దినం మాకు అనుగ్రహించిన విధానానికై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు, రాత్రంతయు మా పడకల చుట్టూరా కంచి వేసి మా ప్రాణాత్మ శరీరమును మీరు కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం నీ కృపేనైనా ఇది నా ఆయుష్ కలిగి ఉన్నట్టు కేవలం నీ కృపే నైనా. నీ వాక్య సెలవిచ్చిన ప్రకారం తండ్రి, వాక్యమైన దేవ, ఈ భూమి మీద నా తండ్రి ప్రభా మీ మార్గం తెలియబడినట్లు, అనుజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మల్ని అందరినీ మీరు ఆశ్రయించి మమ్మల్ని నడిపించే దేవుడు. తప్పకుండా నైనా పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాకనైనా మీ రాజ్యం వచ్చును కాక. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద మీ పిల్లలైన మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చి మీకు మహిమ కలను కాక నాయన. దినదినము నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచు తండ్రి. అయా దుష్టం చేతుల నుంచి మీ బిడ్డలందరినీ ఈ దినమంతా మమ్మల్ని కాపాడు నాయన. ఏలనగా రాజ్యం, బలం, మహిమ నీదైనది కదా తండ్రి. నాయన, మరణస్థలం క్షమించే హృదయం మాకు ఇవ్వు తండ్రి. మీరు పరిశుద్ధమైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని వెంబడించి మా బలహీనతలు చీకటిని కొట్టివేసి నీ యందు బలవంతులుగా మేము జీవించినట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను నైనా. నీ సేవకులు, సంఘాలను బట్టి ఉదయకాలను స్తుతిస్తున్నాను నైనా. ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక తండ్రి. అయ్యా, మీ నిజమైన దేవుడు, రుజువైన దేవుడు, మా రాజు ప్రభా, మీరు మా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ప్రభా, ఉన్నవాడు అనువాడువై ఉన్నారు ప్రభా. మీకు వందనాలు విశ్వాసంతో వేడుకొంచున్నాం ప్రభా. నైనా, నీ యొక్క బిడ్డలందరూ సేవకులు, సేవకురాలు, విశ్వాసులు అయా మీ సత్యవాక్యంలో మేము ఏకమై ఉండినట్లు మమ్మల్ని దీవించు తండ్రి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మీరు ఏకమై ఉన్నలాగా మేము కూడా అలాంటి రీతిగా ఉన్నట్లు దీవించునైనా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నాయన, మరి నీ కృపను బట్టి అడుగుచున్నాం ప్రభు, మీరు కాపాడండి. నా దేశం నాయకుల, అధికారులను బట్టి మీకు వందనాలు. సమస్త దేశాలను కాపాడుతున్న గొప్ప దేవుడు, సర్వ మానవాళ్ళని పోషిస్తున్న సర్వాధిపతి యొక్క నా తండ్రి, మీ బిడ్డలు మీరు కాపాడండి. నా దేశాన్ని మీరు కాపాడండి. రాబోయే ఉగ్రత నుంచి మీ చిత్తాన్ని మీరు తప్పించమని వేడుకొంచున్నాను నాయన. అధికారుల పరిభృత్వాలను బట్టి మీకు వందనాలు. ముష్కరులైనను అధికారులు లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది నాయన. మేము మాకు ఇచ్చిన అధికారులను బట్టి మీకు వందనాలు. వాళ్ళకు మేలు క్షేమం దయచేయి తండ్రి. అట్టి రీతిగానైనా మరింతగా మీ నామానికి మహిమకరం మా బ్రతుకుంటకు సహాయం చేయి. ఈ లోకంలో ఎంత అధికారులు ఉన్నా వారికి లోబడుతూ, అన్నిటికంటే మా యజమానుడు, మా శిరస్సు మీరు కనుక మరింతగా అన్ని విషయాల్లో అయ్యా నా తను మీకు చేస్తున్నామని, మిమ్మల్ని కలిగి ఉన్నామని తండ్రి ఆలోచనపూర్వకంగా మీ నామానికి మహిమకరంగా మేము బ్రతుకున్నట్లు దీవించే తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఆశ్రయించండి, మీరు దీవించి కాపాడునైనా. అలాగే నా తండ్రి ప్రభా, నా తండ్రి బలహీన స్థితిలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. ఏ ఉదయకాల సమయం అందు ప్రభా, అనారోగ్య పరిస్థితుల కొరలో ప్రభా, వారి కొరకై ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. నిర్మలమ్మ గారి వారి కోర్టు విషయంలో మీరు కృప చూపించండి.
అయ్యా ప్రభు వాళ్ళ బంధుమిత్ర సమేతాన్ని మీరు కాపాడండి. ఏసులత కానీ రమేష్ గారిని, రిత్విక్ రాని వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని మీరు తొలగించి వాళ్ళ కుటుంబాల మీద శాంతి సమాధానంతో నింపునైనా. వారమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. నా తండ్రి ప్రభా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుండగా బ్లడ్ అంతా వాటర్ అయిండుగా నీ పాసల మానక అడుగుతున్నాను నైనా. మీరు కార్యం చేసే దేవుడు కృప చూపించండి. నాగప్ప గారిని మీరు స్వస్థపరిచిన నడు నొప్పి నుంచి విడుదల దయచేతండి. అలాగే చంద్రయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ వెంటిలేషన్ పేషెంట్ ప్రభా. మరి ప్రభా మరి నీ చిత్తం ప్రభా మీరు కనికరం చూపించడానికి డ్యామేజ్ అయ్యేందుకు మీరు చూస్తున్న దేవుడు. మీ చిత్తమైన కుటుంబాన్ని పాసలు సమర్పిస్తాను కార్యం చేతండి. అలాగే నా తండ్రి బాలాజీ గారిని కూడా మీరు స్వస్థపరచండి. కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న మీ కనికరం చూపించిన స్తోత్రాలైనా. ఇంకా నా తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేవారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం కార్యం చేయండి. గీతా సిస్టర్, శ్రీను బ్రదరు, వినీష, శ్రీదేవి, అయా జెస్సీ సిస్టర్ ప్రతి ఒక్కరిని పాసని సమర్పిస్తున్నాను. హేమేమ సిస్టర్ విషయంలో కూడా మీరు కార్యం చేయండి, కృప చూపించినాను. నా సహోదరు మొరపెడుతున్న మీరు కార్యాలు చేయతండి. నీ చిత్తం అంతకు మించి మీలో ఆత్మీయంగా మమ్మల్ని బలపరుచునైనా. మీకే స్తోత్రాలైనా. వృద్ధుల్ని చంటి బిడ్డలు మీరు కాపాడినైనా. విధవరాలు మీరు ఆశ్రయించు దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. మరి నిరుద్యోగులను బట్టి మీకు వందనాలనైనా. ఎంతోమంది సహోదరులు ఉద్యోగాలకు బాధపడుతున్నారు. నీ చిత్తంలో నీ పాసలు పెడుతున్న తగిన కాలం కార్యం చేసే గొప్ప దేవుడు మీరు కార్యం చేయతండి. అలాగే నాయన నపుంసకులను కాపాడు నాయన. అయ్యా పేదవాళ్ళని మీరు ధన్యులని చెప్పారు నాయన. నీ వాక్యం లేనివారు, నీ స్వార్థ వినని వారు పేదవారు. అయితే ప్రభా ఈ లోకంలో భౌతికంగా పేదవారుగాను, అయ్యా ప్రభా దిక్కులేని వారుగా అనాథ బిడ్డలుగా ఉంటున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. మీరు కృప చూపించండి, వాళ్ళకి సహాయం చేసి మీరు పోషించి వాళ్ళు సంరక్షిస్తున్న కనతండి మీరు కాపాడు నేను. అలాగే నా తండ్రి కుటుంబాల భార్య భర్తల మధ్య సమాధానం మీ తండ్రి. మరి నా తండ్రి ఎంతోమంది ప్రభా తమ భర్తల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలను మీరు దర్శించండి. విజయరాణి సిస్టర్, వేదవతి సిస్టర్, దుర్గా సిస్టర్, శంకరమ్మ గారు మీ పాసలు సమర్పిస్తున్న వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భర్తలకు మారు మనసులు అనేకించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీరు కట్టునైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకను నా తండ్రి ఎంతోమంది ప్రభా అయ్యా ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కార్యం చేయతండి మీకు వందనాలు. అలాగే తండ్రి పరిచర్ని దీవించినైనా. నీ శక్తిని బలము చేత నీ ఆత్మ చేత నీకు మహిమకరంగా ఈ పరిచర్య ఉన్నట్లు దీవించండి. దైవజనులు మీరు దీవించండి. ఏకీపిస్తున్న సహోదరులు పెద్దలందరినీ మీరు క్షేమం దయచండి. ఈ పరిచర్య మరింతగా వృద్ధి చేసి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ దీవించమని ఈ దినమంతా మేము చేసే ప్రతి పనుల్లో మా కుటుంబ సభ్యుల చుట్టూరు కంచి వేసి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించండి. అయ్యా మీరు లేకపోతే మా వల్ల ఏది కాదు తండ్రి. మనస్ఫూర్తి వేడుకున్నాం. అన్ని విషయాల్లో మాకు మీరు తోడు నడిపించి మా బిడ్డల్ని మా కుటుంబాలు కూడా నడిపించి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్.